కామయ్య కాపు గారికి నేర్పారు. ఆయన వాళ్ళ అబ్బాయిలకి నేర్పారు. అంటే కామయ్య గారి అబ్బాయిలు పట్టాపు రామయ్య, జానకి రామయ్య, వాళ్ళు చాలా మందికి నేర్పుకుంటా వచ్చారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు మన బొంతు సూర్యనారాయణ గారిని. సూర్యనారాయణ గారి దగ్గర మా నాన్నగారు వాసం చెట్టు సూర్యనారాయణ గారు నేర్చుకున్నారు. ఆయన ఎంతో మందికి విద్యాదానం చేశారు. నేను నాన్నగారి దగ్గర నేర్చుకుని ఈ రోజున 150 మందికి విద్య నేర్పాను. చాలా సంతోషం. నేర్పానండి. నా వల్ల ఎంతో మంది నా పేరు చెప్పుకుంటూ ప్రోగ్రాం చేస్తున్నారు. అయితే అది వెంకటేశ్వర స్వామి కోళ్ళ సంబరమే, అలా చేసుకుంటా వచ్చామండి. దుర్గాదేవి జీవిత చరిత్ర అంటే గ్రంథాలున్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా చదువుకుంటూ పాడుకుంటా వచ్చారు. ఈ దుర్గాదేవి జీవిత చరిత్రని తీసుకొచ్చిన మహానుడు సామలకోట దగ్గర నుండి ఉండూరు కడియాల అప్పారావు గారు. అంటే 50 సంవత్సరాల క్రితం మాట ఉండేది. కడియాల అప్పారావు గారు ఈ కథని ఇలా కూర్చుకుంటూ వ్యాసాలు వేసుకుంటూ ఈ కథని ఇలా పోషించుకొచ్చిన మహానుడు కడియాల అప్పారావు గారు. వేదములండి. ఆ మహానుభావుడి దగ్గర కొన్ని వేల మంది నేర్చుకున్నారు ఈ కథని. ఓం ప్రభు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రను సిక్కాల కాటయ్య గారు ఇలా కూర్చుకుంటూ వచ్చారు. కాటయ్య గారు మనమడ దగ్గర నేర్చుకున్నాడు ఈ అప్పారావు గారు. నేర్చుకుని వ్యాసాలు వేసుకుంటూ కథలు పాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు. నేను హైదరాబాదు, వైజాగ్, వరుస వరకు కూడా ప్రోగ్రాం చేస్తాను. మీ గ్రామంలో చాలా కథలు చేస్తాను. రేపు మే నెలలో 11వ తారీఖు వైజాగ్ వస్తాను. కచ్చర పాలన అక్కడ చేస్తాను ప్రోగ్రాం. నేను ఆల్ ఇండియా ప్రామిస్ వి లక్ష్మణరావు అంటే ఆల్ ఇండియా ప్రేమస్ ఎంతో మందికి విద్యాదానం చేర్పాను. కానీ ఎన్నో అవార్డులు తీసుకున్నాను. మేమండి సంఘం కట్టామన్నా అంటే 1 సంవత్సరం అవుతుంది సార్. శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోళ్ళ సంబరం కళాకారులు సంఘానికి వైస్ ప్రెసిడెంట్ నేనండి. ప్రెసిడెంట్ గారు అయితే గొల్ల గ్రామం అండి ఆయనది. వీత దుర్గారావు గారు మా అన్నయ్య అవుతారు రుసుకు నాకు ఆయనకి ఇచ్చారు. 11 మంది వల్ల రీటిషన్ చేసాము కూడా సార్. అవార్డు తీసుకున్నాం. మనం మా మంత్రి గారు వాసంజడి సుభేష్ గారు ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మీకు ఏమి కావాలన్నది చేసి పెడతారయ్యా, మీ బృందం చాలా బాగుంది, నాకు ఆనందమైనది. ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు ఇస్తూ ఏమిటంటే అండి ఐడెంటి కార్డుకి మేము వస్తున్నాం. ఆ కార్డులు రావాలి, అప్పుడు మేము వారిని ఏమన్నా అడుగులే నాకు ఇస్తాక అవకాశం ఉంటుంది. మా పేరు నుండి బ్యాంకులో 3,85,000 రూపాయలు మూలధనం ఇస్తాము. అంటే ఉండాలంటండి మా కింద 3,85,000 రూపాయలు బ్యాంకులో కూడా వేస్తాం. ఎందుకంటే మీకు ఆధారం ఏమిటి, మీకు ఏముందని అడుగుతారు. దానికి సమాధానం చెప్పడానికి మేము 1000 మందిని కళాకారులు వచ్చాము. అంటే అందరూ రాలేదు కానీ ఇప్పుడు మట్టికి 1000 మంది చేరాం. ఇదంతా కూడా సంఘం కట్టాము. ఎందుకంటే ఈ ప్రోగ్రాంను కూడా చాలా మంది రకరకాలుగా పాడు చేస్తున్నారు. అలా పాడు చేయకుండా కాపాడాలని మేము దీన్ని ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్ వేసుకుని సంఘం ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా ఫోన్ చేసుకుని ఉంచామండి. ఎవరన్నా తప్పు చేస్తూ ఒప్పుకోము, అరెస్ట్ చేస్తున్న వెంటనే ఇలా చాలా మంది అరెస్ట్ చేస్తాం. ఎప్పుడే మీరు స్టేషన్లో పెడతాం, వాళ్ళని చేస్తాం కూడా ఎన్నో అగ్ని. ఆ విధముగా ఈ కథను పోషించుకుంటా వస్తున్న ఇప్పటికంటే 300 సంవత్సరాల క్రితం మాట ఉండేది. అప్పటి నుంచి కథ అలా చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇదండి మా కథ. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇందులో ఏంటంటే ప్రధానంగా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది. దీంతో పాటు ఇంకా ఏంటంటే హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు సంబంధించి దానికి ఒక ప్రోగ్రాం కావాలి. అలాగే మద్యపాన నిషేధం, గ్రామాల్లో మద్యం వల్ల కొంచెం నష్టపోతున్న దాని మీద ఒకటి తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే పర్యావరణం, మనకి చెట్లు ఎక్కువగా నరికేస్తున్నారు, పర్యావరణం కాపాడాలి, ఇండస్ట్రీస్ మీద అదొక ప్రోగ్రాం తీసుకుని, తర్వాత విద్యుత్
కరెంటు కూడా ఆదా చేయాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మినిస్టర్ గారితో మళ్ళీ కూర్చొని చాలా సంతోషం. మీకు ఆయురారోగ్యం ఆశీస్సులు ఉండాలని, మీ టీం అందరికీ కూడా చక్కగా ఉండాలని, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన వీరయ్య గారికి, చింతనకి, మన వెంకటేష్కి, వాళ్ళ మిత్రుకి, వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా ఇంత ఈ టైం అయినా కానీ చక్కగా అందరూ సహకరిస్తున్న గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. మీకు మళ్ళీ మరొకసారి కార్యక్రమం తెలియజేసుకుందాం సార్. మన వాసంశెట్టి లక్ష్మణరావు గారు, మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సార్. ఓకే, ఎందుకంటే మాకు మీ అవసరాలు కూడా ఉన్నాయి. మీరు మాకు ఏం అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను, మీరు సాయం చేయాలి. తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ సార్.